మనం కొంచెం కిందకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ తులాభారం జరుగుతుంది. ఇక్కడ విశేషమైన పూజలు అన్నవి జరుగుతూ ఉంటాయి. భక్తులనే కాదు పర్యాటకుల్ని ఎంతో ఆకర్షిస్తూ ఇదొక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ మనం తులాభారం దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ పిల్లలకి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు మొక్కుకున్న మొక్కుల ప్రకారం తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు పిల్లల్ని ఒకవైపు ఏమో పిల్లల్ని కూర్చోబెడతారు, ఇంకొక వైపు ఇక్కడ మనకి పట్కి బెల్లం కానీ చిల్లర కానీ వెండి కానీ బంగారం కానీ వాళ్ళ తాహతకు మించి ఇక్కడ తులాభారం వేయడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో ఈ ఆలయంలో కొనసాగుతూ వస్తుంది. దీని మొక్కులను తీర్చుకోవడానికి కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి గుళ్ళో మనకి మొత్తం అంతా కూడా ఇలా లైటింగ్స్ పెట్టి నైట్ పూట విజువల్స్ కూడా చాలా అందంగా ఉండేటట్టు మొత్తం లైటింగ్ అదంతా పెట్టారు. ఇక్కడ ఎప్పుడు కూడా దీపారాధనలు విశేషమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది గుడి వెనక భాగం పై భాగంలో మనం వచ్చాము. ధ్వజస్తంభం అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి మొత్తం బంగారపు రంగులో గుడి మొత్తం కూడా పర్యాటకుల్ని ఆకర్షించే విధానంగా ఇక్కడ గుడిలోకి కాలు పెట్టగానే మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మొత్తం మనకు అనిపిస్తుంది. మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.